కవులు రచయితలు కృషి చేయాలని తెలియజేసినందుకు మీకు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు గత 20 సంవత్సరాల నుంచి కూడా 25 సంవత్సరాల నుంచి తెలంగాణ రచయితల వేదిక అదే పని చేస్తూ ఉంది. ఉద్యమానికి ముందు రాష్ట్ర సాధన తర్వాత కూడా ప్రజల పక్షం నిలబడి పీడితుల పక్షాన నిలబడి తమ కళాన్ని తమ అక్షరాల్ని రవాణా చేస్తున్నటువంటి సంస్థ తెలంగాణ రచయితల వేదిక. అందుకే సమాజంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళని గుర్తిస్తూ వారిని సన్మానించడమే తెరవేదిక గౌరవంగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారు సార్. మీరు స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు తెలంగాణ రచయితల వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు కోన రవిచంద్ర గారిని కోరుతాను. ఆమె ధైర్యంగా పోరాటాన్ని మొదలుపెట్టి దాదాపు 22 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళి ఆమె ఆ రోజు దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభం చేసి ఆ శక్తులన్నింటినీ ఎట్లా ఐక్యమత్యం చేయాలా? ప్రజల కోసం నిలబడే వాళ్ళు ఎవరు? పేదల కోసం నిలబడే వాళ్ళు ఎవరు? ఆదివాసీల కోసం నిలబడే వాళ్ళు ఎవరు? నిజంగా కష్టజీవుల కోసం నిలబడే వాళ్ళు ఎవరు? ఒక మంచి సమాజం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు? ఒక దోపిడీ లేని వ్యవస్థ కావాలని ఎవరు కోరుతున్నారో అలాంటి శక్తులన్నీ కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం. ఈ ఏదైతే రాజకీయ పార్టీలు ముసుగులో మొత్తం కార్పొరేట్ కంపెనీలకు సేవ చేస్తున్నాయో, మొత్తం కార్పొరేట్ కంపెనీల ఆస్తులు చెప్తున్నాయో, దేశ సంబంధంతో కూడా ఇవాళ కొద్ది ఫ్యామిలీల చేతిలో ఎలా ఊరుకొని మన విషయం మన సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ విమల బుద్ధులని సన్మానించుకున్నామనంటే మార్పులు మరి వాళ్ళని సన్మానించినారు. ఈ దేశంలో ఒక నిజమైన విప్లవం రావాలని కోరుతున్నారో అలాంటి వాళ్ళని సన్మానించుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఈ సమాజ యువత నిలబడాలో అలాంటి యువతను తయారు చేసేటటువంటి ఒక విప్లవ నాడిని మనం సన్మానించుకున్నట్లు ఒక మంచి మార్పులు కోరినటువంటి సమాజం రావాల్సిన అవసరం, ఒక నూతన దృక్పథం రావాల్సిన అవసరం. ఈ రచయితలు ఈ రచయితల సంగ్రమాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. రచయిత అంటేనే స్పందించే గుణం ఉన్నటువంటి వాడు. స్పందించినటువంటి వాడు ఎవరు రచయిత కాలేడు. స్పందించే హృదయం లేని వాడు ఎవరు కూడా రచయిత కాలేడు. రచయిత అంటేనే స్పందించే గుణం. స్పందించే గుణం ఉన్నటువంటి రచయితలకు నా ఇంకొక వరం ఏంటంటే చూసేటటువంటి దృష్టి కూడా అన్నవరం దేవేందర్ గారిని, రాజోజు నాగభూషణ్ గారికి, ఊర్ల వెంకటేశ్వర్లు గారికి, తోట నిర్మల గారికి. అన్నవరం దేవేందర్ గారి పేరు కంటే ముందు నేను ఒక మాట చెప్పుకుండాల్సింది. దాశరథి గారి అవార్డు అందుకున్నటువంటి అన్నవరం దేవేందర్ గారికి, అట్లనే ఈ వేదిక మీద ఈ మధ్యనే కాబట్టి గద్దరున్న అవార్డు అందుకున్నటువంటి పొన్నం రవిచంద్రన్న గారికి, ఇంకా ఇక్కడ నలికల భాస్కర్ అన్న గారు, నా ఉద్యమ సహచరులు పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున విప్లవాభినందనలు, ఉద్యమాభినందనలు. Rama
కాసేను నెలవంక మంచలెత్తి రాత్రి కాసేను నెలవంక మంచలెత్తి రాత్రి కాసేను నెలవంక జొన్న పిసికిలు తల్లి పాలోరా జొన్న పిసికిలు తల్లి పాలోరా పాల పిట్ట వాలి తింటుందిరా వాడరా వాడరా మన పాట నవ తెలంగాణ మణిపతి నోట నవ తెలంగాణ మణిపతి నోట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజనారాజమే సర్వాయి పాపన్న బహుజనారాజమే సర్వాయి పాపన్న బహుజనారాజమే సర్వాయి పాపన్న కైతామ సాయుధ పోరాటమై ఎంతామ సాయుధ పోరాటమై ఈ జగతిలో నెలకొందే తెలంగాణ పాడరా 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 నవ తెలంగాణ మణిపతి నోట నవ తెలంగాణ మణిపతి నోట మాలలు మాలికలు మరుదలు అందరు సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు సర్వమానవతలు పుట్టి పెరిగే ఆత్మగౌరవంగా పుట్టి పెరిగే ఆత్మగౌరవంగా ఎలుగెత్తి చాడింది తెలంగాణ పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మణిపతి నోట నవ తెలంగాణ మణిపతి నోట నవ తెలంగాణ మణిపతి నోట నవ తెలంగాణ ప్రతి నోట జై తెలంగాణ జవహర్ మన వీరులకు సాగుదాం మన వీరుల ఆశయాలను